గాయస్ ఈరోజు నేను ఈ మొబైల్ కూలర్ని ర్యాండమ్ స్టూడెంట్స్కి ఇచ్చి వాడమని చెప్తాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది వర్తా కాదా అనేది అడుగుతా. అండ్ యూ వాచింగ్ MrTechie యూట్యూబ్ ఛానల్. కాలేజ్కి అయితే వచ్చా అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళకి గ్యాజెట్ చూపించి ఏమంటారో చూద్దాం రండి. హాయ్ గాయస్. హాయ్ బ్రో, ఎవరు మీరు? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటా. సో ఈరోజు అయితే నేను ఒక గ్యాజెట్ చూపించి దాని మీద మీ ఫస్ట్ ఇంప్రెషన్ మీరు చెప్పాలి. సో ఇది దేనికి అనుకుంటున్నారు? ఏంటి ఇది ఎంతగా తెలియట్లేదు, స్టీల్ ప్లేట్లా ఉంది. ఇది ఫోన్ కూల్ చేస్తుందా? మొబైల్ కూలరా? మొబైల్ కూలర్. మొబైల్ కూలరా? ఎయిర్ కూలర్ విన్నాను, మొబైల్ కూలర్ ఏంటి? మొబైల్స్ చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా. బ్యాక్ సైడ్ కూలింగ్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ లేటాల్సి అవుతుంది బ్రో. హెవీ టాస్క్ చేస్తుంటే గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ చేసినప్పుడు హీట్ అవ్వకుండా మీ మొబైల్కి ఇది ఈ గ్యాజెట్. ఫస్ట్ మీరు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఫ్యాన్ ఉంది, ఏదో టాయ్లా అనిపిస్తుంది చూడడానికి. అయితే టెస్ట్ చేద్దాం. మీ మొబైల్ ఉందా? ఓకే, తీయాలి. ఏ మొబైల్ ఇది? iPhone 13 ఇది. ఓకే, మొన్న కొన్నారా రీసెంట్గా? రీసెంట్గా పర్చేస్ చేశాను అమెజాన్లో. మధ్యలో బటన్ ఆన్ చేయాలన్నా బాగుంది. ఫ్యాన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ కూలింగ్. చేయి చల్లబడుతుంది అలా. చాలా కూల్గా ఉంది. చాలా కూల్గా ఉంది. ఈ ప్రాసెసర్కి దగ్గరలో ఉన్నట్టు పెట్టుకుంటే మీరు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు దీని నుంచి. సో దీంట్లో వచ్చేసి మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వైర్లెస్, ఇంకోటి వైడ్. హీటింగ్ ఇష్యూ ఉందా మీ ఫోన్కి? హీటింగ్ ఉంది లైట్గా. వివో Y19 బ్రో, కానీ గేమ్ 2 గేమ్లకి బాగా కొద్ది లాగ్ అయిపోతుంది. ట్రైపాడ్కి మీరు దీన్ని మౌంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మౌంట్ చేసి వీడియో షూట్ చేస్తున్నప్పుడు 4K హై రిజల్యూషన్ షూట్ చేస్తున్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది. ఎంత పడుతుంది బ్రో ప్రైస్? మీరు గెస్ట్ చేయగలరా ప్రైస్ దీనికి? ప్రైస్ 2000, 15 or 2000. 1800కి నేను కొన్నాను. బట్ ఇప్పుడైతే మీకు 1670కి వస్తుంది ఆఫర్లో. 1500 to 1600 కాస్ట్ అంటే ఇది ఖచ్చితంగా కొనొచ్చు. సో ఇది మాత్రం ఖచ్చితంగా నాకు యూజ్ అవుతుంది. నేనైతే కొనడానికి సిద్ధంగా ఉన్నాను. వర్త్ అంటే ఈ ప్రైస్కి ఇది పర్లేదు. డిసడ్వాంటేజెస్ మీకు ఏమనిపించింది అది క్లియర్గా చెప్పండి. పర్లేదు. ఇది హీట్ ఎక్కినట్టు ఉంది. ఒకవైపు కూల్ చేస్తుంది, లైక్ ఇంకోవైపు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ లైక్ మన ఏసీస్ లాగా. పక్కాగా నాకు చాలా హెల్ప్ అవుద్ది, ఎందుకంటే నా మొబైల్ ఆటోమేటిక్గా హీట్ ఎక్కిపోతుంది. ఈ గ్యాడ్జెట్ ఏంటంటే చాలా ఇన్స్టెంట్గా కూల్ అవుతుంది. వితిన్ 1 minute చాలా కూల్ అవుతుంది. అండ్ హ్యాంగ్ కూడా అవ్వట్లే. నాకేంటంటే భయం వేసేస్తాను, నా ఫోన్ ఓవర్ హీట్ ఎక్కువైపోయి నేను యూజ్ చేయకుండా దాన్ని ఒక 5 minutes వెయిట్ చేసి మళ్ళీ యూజ్ చేసి ఆ బాధ అంతా ఉండదు. సో వేరంగా ఏం పని ఉన్నా నేను యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా ఎండలో ఉన్నా. అది గ్యాజెట్ దేనికి అనిపిస్తుంది? ఫోన్కి అటాచ్ చేసేదంటే ఉంది. సంథింగ్ రిలేటెడ్ టు గేమింగ్, ఫ్యాన్ కానీ కూలర్ లాగా ఉన్నది. చూడడం చల్ల కూల్గా ఉంది కొంచెం. వైబ్రేషన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సీమ్స్ లైక్ నైస్ గ్యాడ్జెట్ యాక్చువల్లీ. బ్రో ఇది ఎంత కాస్ట్ అనుకుంటున్నారు మీరు? టెస్ట్ చేయగలరా? 1000, అరౌండ్ 600, అరౌండ్ 800. నో. హైయర్ ఆర్ లోవర్? హైయర్. 15? నో, 1670. ఐ థింక్ క్యాజువల్స్కి ఇది బెస్ట్. బట్ దెన్ ఫర్ నిజంగా ఇంటెన్స్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఈ మధ్య గేమింగ్ అండ్ ఎడిటింగ్ అనేది ఒక కెరీర్ చాయిస్ అయింది కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా they have to invest kada వాళ్ళ దాంట్లో. I think this will be very good choice. Is that worthy for that amount? What do you feel? I think it's worthy అనేది it depends on how they use it. ఒకవేళ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారంటే it's definitely worth it. పర్వాలేదు. I think obviously mechanism అంతా I think it'll cost obviously that much. మీ డివైస్ ఎంత హీట్ ఉందో చూడండి. నార్మల్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు. Free Fire India is set in a virtual world. మీకు హ్యాండిల్ బాగానే ఉందా? ఐ మీన్ పర్ఫెక్ట్గానే ఉందా? సౌండ్ కూడా అంత రావట్లేదు. గేమింగ్ కూల్గా అయిపోతుంది.
కాస్ట్ ఎంత అన్నా బ్రో? 1670. పర్లేదు, కాస్ట్ కూడా బాగానే ఉంది. అందుకంటే ఇప్పుడు హీట్ తగ్గింది, కొంచెం చల్లగా అనిపిస్తుంది. మీరు ఏ ఫోన్ యూస్ చేస్తున్నారు? C15 ఓకే, దీంట్లో హీటింగ్ ఇష్యూ ఉందా? మొబైల్ యూజ్ చేస్తే హీట్ ఎక్కిపోతుంది వేరంగా. సో బ్రో మీకు ఎలా అనిపిస్తుంది? స్మూత్గా ఉంది గేమింగ్, సమ్ వాట్ మరి హాట్ ఎక్కకుండా ఉన్నది అంతే, హాట్ అవ్వకుండా. ఆ ప్రైస్కి ఇది వర్తీ అనిపిస్తుందా మీకు? వర్తే కాదు. ఏ బడ్జెట్లో వస్తే మీకు వర్తీ అనిపిస్తుంది ఇది? 13-14 ఆ రేంజ్లో వస్తే పర్లేదు. 1300-1400 ఈ షార్ట్ టైంలో మీరు గమనించలేరు, బట్ ఇప్పుడు వరకు అయితే మీకు ఏమైనా డ్రాబ్యాక్ అనిపించదా దీంట్లో? లేదు చేస్తాను బ్రో, నా ఫోన్ హీట్ అయిపోద్ది కదా. ఓకే, మీరు ఏం యూస్ చేస్తున్నారు డివైస్? ఓకే బ్రో, 3. గైస్ దూరంగా అక్కడ మీకు కనిపిస్తున్నారా, వాళ్ళకి ఇప్పుడు అడుగుదాం. కూలర్ హీటింగ్ ఇష్యూస్ అవేది రెడ్యూస్ చేస్తుంది. చాలా చల్లగా ఉంది, బ్యాగ్ పట్టుకోవాలి. చల్లగా ఉంది, చాలా కూలింగ్ ఉంది. కూల్గా ఉంది. ఇది ఎంత అనుకుంటున్నారు మీరు? నేనా బిలో 500 ఒక 800 900 500 to 1000 మధ్యలో. 1000 బిలో. 1000 బిలో. ఎంత ప్రైస్? 1670. ముందుకి ఇప్పటికి తగ్గింది, బాగా తగ్గింది. కూల్ అయిందా? కూల్ అయింది, హీట్ లేదు. సీటింగ్ బాగాలేదు. ఓకే, సిట్టింగ్ బాగాలేదా? మీరు గెస్ట్ చేయగలరా అదే దేనికి యూస్ చేస్తాం అనేది? ఫోన్ హీట్ అవ్వకుండా ఉండడానికి. యా అంతే. మొబైల్ కూలర్. గేమ్స్ ఆడతారా మీ ఫోన్లో? ఏం ఆడతారు? పబ్జీ ఆడతారా? ఓకే, మీ ఫోన్ హీట్ అవుతుందా? బాగా అవుతుంది. ఏ డివైస్ యూస్ చేస్తారు? శాంసంగ్ A50s. ఓకే, శాంసంగ్ అంటేనే కొంచెం హీట్ ఉంటుంది, ఎక్సినోస్ ప్రాసెసర్ కదా. పెట్టండి, హీటింగ్ కూల్ అయింది, చాలా కూల్గా. మీ ఫోన్ టెంపరేచర్ ఎలా ఉందో ఒకసారి ఫీల్ అవ్వగలరు కదా, అని మీన్ చేయి పెట్టి ఒకసారి చెక్ చేసి. హీట్ ఎక్కువ ఉంది. ప్రాసెసర్కి దగ్గరలో పెట్టండి మీకు వీలైనంత వరకు. ప్రాసెసర్ దగ్గర ఉంటే అది ఇంకా మీకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, హీటింగ్ ఇష్యూ కూడా కొంచెం తక్కువ అవుతుంది. అయినా మీకు ఏదో ఒకటి క్లిక్ అవ్వచ్చు కదా మీకు డ్రాబ్యాక్. ఏం లేదండి. నేను ఒక గ్యాజెట్ ఇస్తాను, సో అది ఎలా అనిపించిందో మీరు చెప్పాలి. గ్యాజెట్ టేబుల్ ఫ్యాన్ లాగా ఉంది. దేనికి యూజ్ చేస్తారు బ్రో ఇది? ఓకే, మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా ఇది దేనికని? కాదు, అదేం ఫ్యానే. ఇది ఆన్ చేస్తే సంథింగ్ న్యూ టెక్నాలజీగా ఉంది. టేబుల్ ఫ్యాన్ కానీ ఏదైనా సీక్రెట్ మెషిన్ కానీ. మీ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తే మీ హీటింగ్ ఇష్యూ ఉందా? ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తే దీని పని ఏంటంటే కూల్ చేస్తుంది ఫోన్స్. బటన్ ఆన్ చేయండి. రెడ్ కలర్ వచ్చింది. కలర్స్ అంటే గేమింగ్ పర్పస్ కోసం, గేమింగ్కి కొంచెం లుక్ వైజ్ మీరు వెనకాల టచ్ చేయండి. నేను పట్టుకున్నాను. ఫీల్ సాటిస్ఫైయింగ్. ఓకే, చాలా కూల్ గా ఉంది. చాలా కూల్ గా ఉంది. మొబైల్ హీట్ పోవడానికా? మొబైల్ హీట్ పోవడానికి అంటే ఇది అలా టచ్ అది ఇలా టచ్ అది ఇలా అతికిస్తారా మొబైల్ కి? మీ దగ్గర ఫోన్ ఉందా? నేను చదువుకోవడానికి వచ్చి. అయన్నొద్దు, పాయింట్కి రా. లేదు, ఒకసారి చూడండి దీని టెంపరేచర్ ఎలా అనిపించింది. ఫోన్ టెంపరేచర్ 40. జస్ట్ వేడిగా ఉంది, హాట్ గా ఉంది. దీని కనెక్ట్ చేయండి. సో రండి. ఇది యూజ్ చేసిన తర్వాత దీని టెంపరేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. అన్ప్లగ్ చేసి ఇప్పుడు చూడండి 2 minutes పెట్టాం, అయినా హాట్ అనేది పోయింది. ఇంతకు ముందు కానీ ఇప్పుడు కూల్ ఉంది. ఓకే, మీరు అని ఫోన్ పట్టుకుని వెళ్ళిపోగలదు అమెజాన్. ఎవరు డివైస్ ఫ్రీగా? మీ దగ్గర ఫోన్ ఉందా? ఎక్కడ పెట్టుకుంటా? 1650 ఆఫర్లో. ఆ అమౌంట్కి ఇది కొనడం బెస్టేనా? ఐ మీన్ వర్తీయేనా?
కాదండి. ఎంతకు వస్తే బెస్ట్ అంటే బిలో 1000. రీజనబుల్ బిలో 1000 అయితే రీజనబుల్ అని యూ కెన్ ఫీల్ ఇట్. ఎయిర్ కూలర్ కదా మొబైల్కి అంటే మెయిన్గా అది ఎక్కడ యూస్ చేస్తారంటే మొబైల్ గేమింగ్ వాడేటప్పుడు మొబైల్ హీట్ ఎక్కకుండా కూల్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకే అదే దానికే ఓకే ఆన్ చేయండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టచ్ చేసి ఓకే ఎలా ఉంది? చాలా కూల్గా ఉందా బ్యాక్ సైడ్? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గాలికి కాదు మీరు టచ్ చేస్తారా? కూలింగ్ ఉంది, వెరీ కూలింగ్ ఉంది. ఏంది అదే మొబైల్ అనేది టెంపరేచర్ అనేది లో అవుతుంది ఇది యూజ్ చేసినప్పుడు, దానికి ఇది యూజ్ చేస్తాం. మీరు గెస్ చేయండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇదే గెస్ చేయండి బ్రో. లేదు బ్రో, పౌచ్ తీయండి. పౌచ్ తీయకుండా 200 ఫోన్ పేలు ఉన్నాయా? మీరు గేమ్స్ ఏమైనా ఆడతారా? అసలు ఎప్పుడు గేమ్ చదువు లేదు. ఏ డివైస్ యూజ్ చేస్తారు? రియల్మీ. ఈటింగ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీ గేమ్ ఫ్యాన్ కింద పెట్టి ఆడతాడు సార్. అది సో దీని ప్రైస్ మీకు ఏమైనా గెస్ చేయగలరా? 10 రూపీస్. 2000 ఓకే, మీరేమంటారు? ఎంత? 500 400 ఓకే 1500. ఈ ప్రోడక్ట్ తయారవడానికి కొంచెం మిషన్స్ అవసరం, దానివల్ల ఈ కాస్ట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. 1650కి వచ్చింది దీని ప్రైస్. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి బ్రో. ఇప్పుడంటే నేను వైడ్ యూజ్ చేస్తున్నాను, సో వైర్లెస్ కూడా ఉంది దీంట్లో. సో మీకు వర్తి అనిపిస్తుందా ఈ ప్రైస్ కి? ఇది చాలా అది అవుట్రో చెప్తా. ఓకే గేమ్స్ ఆడే వారికి 1650. ఓకే అగ్రీ. మీరు అంటే పవర్ బ్యాంక్ తో పెట్టారు కదా, పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ ఉన్నంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే దీంట్లో వేరే ఉంది అని చెప్పాను కదా, సెకండ్ వేరియంట్ ఏంటంటే వైర్లెస్. దాంట్లో బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ పవర్తో ఇన్బిల్ట్ ఉంటుంది లోపల. సో అది చైనీస్ కంపెనీ, ఇది ఒక చైనీస్ కంపెనీ. సో అందుకనే భయం వేసింది. అది బ్యాటరీ ఎక్కడ పేలిపోతుంది మనకే తెలియదు. పేలిపోతాయి అసలే, అమ్మాయి కూడా పేలిపోయింది. అలా అని కాదు బ్రో, నేను వాడుతుంది కూడా చైనా. బట్ కానీ బ్యాటరీ అనేది మరి ఇంత తక్కువ ప్రైస్లో మంచి బ్యాటరీ వెయ్యాలనేసి రూల్ లేదు కదా. ప్లస్ ఇది 6 months వారంటీతోనే వస్తుంది. 6 months వారంటీ బోత్ వైర్లెస్ వైర్డ్ రెండు 6 months వారంటీతో వస్తుంది. 6 months తర్వాత నాకే తెలియదు అనేస్తారు. గైస్ హీటింగ్ ఇష్యూ వల్ల ఇంకో డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే మీ డివైసెస్ ఎక్కువ హీట్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్ ప్యానెల్ లేదా ఫ్రంట్ డిస్ప్లే అనేది ఊడిపోయి వచ్చేస్తుంది. మీకు కనుక అలా జరిగితే దెన్ అది హీటింగ్ ఇష్యూ వల్లే. సింపుల్గా చెప్పాలంటే రిపేర్ షాప్ వాళ్ళు హాట్ బ్లోవర్ యూస్ చేసి దాన్ని ఫస్ట్ హీట్ చేస్తారు కదా. హీట్ చేసిన తర్వాత గ్లూ అనేది దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు కొంచెం అది సాఫ్ట్గా ఉండడం వల్ల అది వెంటనే ఊడిపోతుంది. ఈ హాట్ బ్లోవర్ ప్లేస్లో మన ప్రాసెసర్ ఇంకా బ్యాటరీయే పని చేసేస్తుంది. అది అలా కంటిన్యూ అవ్వడం వల్ల ఇది కొన్ని రోజులకి మన బ్యాక్ ప్యానల్ ముందు ఇది ఊడి వచ్చేస్తుంది. అది మీరు కామన్గా ఎప్పుడు చూడొచ్చు అంటే మీరు థర్డ్ పార్టీ స్టోర్కి వెళ్తారు కదా, స్టోర్కి వెళ్ళి అక్కడ చేస్తారు కదా బయటన, ఆ గ్లూ అయితే ఇంకా వేరంగా ఊడొచ్చేస్తుంది. సో అంతే గైస్ ఈ రోజుకి. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు డిస్లైక్ చేస్తున్నారు నా కామెంట్స్లో చెప్పండి, సో దట్ నా ఫ్యూచర్ వీడియోస్ని అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. గైస్ మీరు ఈ మొబైల్ కూలర్ కూడా తీసుకోవచ్చు. And I'll catch you in the next one. Bye bye.